బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ టీచర్లకు షాక్ ఇచ్చింది. మొత్తానికి వారికి సంబంధించిన జీతాల పెంపు, అలవెన్స్లకు సంబంధించి ఇచ్చిన నివేదికలో మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది బడ్జెట్ కు భారము అని ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ విద్యారంగంలో పెద్ద చర్చకు దారితీసేలా విద్యా కమిషన్ ప్రభుత్వం ముందు కీలక సిఫార్సులు ఉంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించిన నివేదికలో ప్రభుత్వం టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు, అలవెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపుతున్నాయని పేర్కొంది. ఇక విద్యా కమిషన్ చైర్మన్ సమర్పించిన ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వ విద్యా సిబ్బందికి అందుతున్న వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషణలో వెల్లడైనట్టుగా సమాచారం. పెరుగుతున్న జీతభత్యాల కారణంగా విద్యారంగంలో మౌలిక వసతుల అభివృద్ధి, పాఠశాలల ఆధునికీకరణ, న్యాయమైన బోధన కోసం అవసరమైన పెట్టుబడులు కేటాయించడం కష్టసాధ్యమవుతుంది అని నివేదిక పేర్కొంది. ఇక టీచర్ల జీతాలను సమీక్షించి క్రమబద్ధీకరిస్తే మిగిలే నిధులను పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదలకు వినియోగించవచ్చు అని కమిషన్ అభిప్రాయపడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లలో తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ సదుపాయాలు, శుభ్రతా వసతులు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయి అని నివేదికలో సూచించింది. ఇదే సమయంలో ప్రైవేట్ కాలేజీలకు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా పునఃసమీక్షించాలి అని కమిషన్ సిఫార్సు చేసింది. ప్రభుత్వ నిధులు ప్రత్యక్షంగా ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి మళ్లిస్తే దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుంది అని పేర్కొంది. అయితే ఈ సిఫార్సులు వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేతనాల కోతపై తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.